వెల్కమ్ టు మార్కండేయ కార్ బజార్. మన లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ బోడుప్పల్ అండి. ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి వరంగల్ పోయి హైవే రోడ్లో పిల్లర్ నెంబర్ 56 వస్తుంది. అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే డెడ్ లైన్ మన ఆఫీస్ ఉందండి. లేదంటే గూగుల్ మ్యాప్లో మార్కండేయ కార్ బజార్ టైప్ చేయండి, డైరెక్ట్ లొకేషన్కి వస్తారు. లేదంటే స్క్రీన్ పైన మా ఆఫీస్ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్కి సెండ్ మీ లొకేషన్ పెట్టండి, సెండ్ చేయడం జరుగుతుంది. లేదంటే ఫోన్ చేసినా ఫోన్లో అడ్రస్ చెప్తాం. ఉప్పల్ నుంచి బోడుప్పల్ కమాన్ అని చెప్పండి. ఆ కమాన్ అనేది ఫేమస్, అక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్స్ మన ఆఫీస్. ఓకే, ఈరోజు మీ ముందుకి సెలెరియో VXi ఆప్షన్ వచ్చేసి ఆటోమేటిక్ అండి, పెట్రోల్ వర్షన్, కేవలం 59,000 తిరిగిందండి. ఈ వెహికల్ చాలా జెన్యూగా ఉంది. ఆటోమేటిక్ చాలామంది అడుగుతారండి, ఎందుకంటే ఈ ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి. ఆఫీస్కి పోయేట వాళ్ళకి కానీ కొద్దిగా సీనియర్ సిటిజన్స్ కూడా ఆటోమేటిక్ చాలామంది ఈ బడ్జెట్లో అడుగుతారండి, తక్కువ బడ్జెట్లో. ఈరోజు మీ ముందు తీసుకోవడం జరిగింది తక్కువ బడ్జెట్లో సెలెరియో. ఈ మొత్తం వ్యూ చూపిస్తా, ఒకసారి చూడండి. ఫ్రంట్ సైడ్ వ్యూ చూడండి ఒకసారి. ఫ్రంట్ సైడ్ వ్యూ చూడండి ఒకసారి. ఇది వచ్చేసి డ్రైవర్ సైడ్ వ్యూ అండి, రైట్ సైడ్ వ్యూ అండి. చూడండి రైట్ సైడ్ వ్యూ చాలా నీట్గా ఉందండి. వెహికల్ అయితే ఎలాంటి స్క్రాచెస్ ఇట్లయితే ఏం లేవండి. బ్యాక్ సైడ్ వ్యూ చూడండి ఒకసారి. బ్యాక్ సైడ్ వ్యూ అండి. సెలెరియో VXi ఆటో గేర్ అండి సెలెరియో. లెఫ్ట్ సైడ్ వ్యూ చూడండి. ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ వ్యూ అండి. ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్ వ్యూ చూడండి. మనకు టైర్లు తీసుకుంటే 80% ఉన్నాయండి. 4 టైర్లు వచ్చేసి 80% ఉన్నాయి. ఉన్నాయండి 4 టైర్లు వచ్చేసి. గూడ్స్ ప్లేస్ చూడండి ఒకసారి. గూడ్స్ ప్లేస్ అండి. పైకి లేదు. గూడ్స్ ప్లేస్ చూడండి. స్టెప్నీ కూడా మనకు సీల్ ఉందండి. స్టెప్నీ వచ్చేసి సీల్ టైర్ వచ్చేసి ఉంది. నాన్ యాక్సిడెంట్ అండి, ఎలాంటి టచ్ అప్ గిట్లా ఏం లేదు. చూడండి డిక్కీ కూడా చూడండి, ఎలాంటి చేంజ్ అప్ లేదండి. షోరూమ్ నుంచి వచ్చినటువంటి డిక్కీనే. డ్రైవర్ సైడ్ వచ్చేసి రైట్ సైడ్ డోర్ చూడండి. డ్రైవర్ సైడ్ వచ్చేసి బ్యాక్ సైడ్ డోర్ చూడండి. లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ డోర్ చూడండి ఒకసారి. లెఫ్ట్ సైడ్ బ్యాక్ డోర్ చూడండి. ఇంటీరియర్ కూడా చూడండి ఒకసారి. చాలా నీట్గా ఉందండి, చాలా నీట్గా మెయింటైన్ చేసిన ఓనర్ గారు. సీట్లు కూడా చాలా బాగున్నాయి. రీడింగ్ చూసుకుందామండి. డిస్ప్లేలో రీడింగ్ చూడండి. 59,682 కిలోమీటర్లు అండి కేవలం వచ్చేసి. మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్కింగ్లో ఉందండి. ఏసీ చూసుకుందామండి ఒకసారి. ఒక్క నిమిషం అండి, వెంటనే వేయంగానే రాదు, కొద్దిగా ఎండగా ఉంది. ఏసీ కూడా వర్కింగ్లో ఉందండి, ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. కొద్దిగా ఏసీ తక్కువ ఉన్నా ప్రాబ్లం లేదండి, ఒక గ్యాస్ అయిపోతుంది. దాన్ని ఫిల్అప్ చేసుకుంటే ఒక 1200 అవుతాయండి కేవలం. ఓకే, వర్కింగ్లో ఉంది. ఏసీ అయితే గుడ్ కండిషన్లో ఉంది, ఎలాంటి ఇబ్బంది లేదు. ఇంజన్ చూసుకుందామండి ఒకసారి. ఇంజన్ చూడండి, చాలా సైలెంట్గా ఉంది, స్మూత్గా ఉందండి. బ్యాటరీ కూడా కండిషన్లో ఉంది, ఎలాంటి ఆఫ్ రన్ గిట్ట ఎలాంటి డిస్టర్బ్ లేదండి. షో పట్టి కూడా చూడండి, ఎలాంటి చేంజ్ లేదండి. బానెట్ కూడా చూడండి,
మంచి కంపెనీతో వచ్చినటువంటి అండి. ఒకసారి ఎక్సైట్ మళ్ళీ ఒకసారి. ఎలాంటి ఆయిల్ స్మోక్ రావట్లేదండి, చాలా గుడ్ కండిషన్లో ఉంది ఇంజన్ కూడా. చూసారు ఫ్రెండ్స్, ఇవి మొత్తం చూపించాను. వెహికల్ మాత్రం చాలా జెన్యూ ఉందండి. ఎలాంటి గ్లాసు కానీ ఎక్కడ ఏం చేంజ్ కాలేదండి. డోర్లు కూడా ఎలాంటి చేంజ్ కాలేదు. ఒక చిన్న చిన్న టచ్ అప్లు మాత్రం ఉన్నాయండి, సిటీలో కామన్ అండి. ఆ పెద్ద మేజర్ అయితే కాదు, చిన్న చిన్న అవి కనిపి కూడా కనిపిస్తలేవు. లెఫ్ట్ సైడ్లో ఒక చిన్న ఉందండి, గీత పడ్డది, అంతకు మించి ఏం లేదు. ఓనర్ గారు వచ్చేసేస్తే ఈ వెహికల్కి 3,50,000 ఎక్స్పెక్ట్ చేస్తుండండి. ఎవరైనా వస్తే కాల్ చేయండి, డైరెక్ట్ ఓనర్తో మాట్లాడిస్తాం. బార్గెనింగ్ కూడా ఉంటుంది. ఈ వెహికల్కి మన ఆఫీస్లో ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉంటుంది. సీనియర్ సిటిజన్స్ కానీ ఎంప్లాయీస్ కానీ చాలా ఉపయోగపడుతుంది. తక్కువ బడ్జెట్లో అడుగుతున్నారండి చాలామంది. నచ్చితే కాల్ చేయండి, ఆఫీస్కి రండి, డైరెక్ట్ ఓనర్తో మాట్లాడిస్తాం, బార్గెనింగ్ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.